ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివెయ్యును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివెయ్యును. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే మీరు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా, ఆరోగ్యంగా, నెమ్మది, సంతోషం, సమాధానంతో జీవిస్తున్నారా అని అడిగితే చాలామంది అవును, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని చెప్పలేరు కదండి. ఎందుకంటే ప్రతి దినము ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, వేదన, అనారోగ్యం, నింద, అవమానం మమ్మను కన్నిటికి గురి చేస్తున్నాయి. ఇంకెక్కడ ఆనందంగా, ఇంకెక్కడ నెమ్మదిగా ఉంటామండి అని వారి బాధలను చెబుతూ కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరంటారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దుఃఖంలో, వేదనలో కన్నీరు కార్చే నీతో దేవుడు మాట్లాడుచున్న మాట, ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివెయ్యును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివెయ్యును అని. అవునండి, మన దేవుడు తన బిడ్డలమైన మన ముఖము మీది ప్రతి బాష్ప బిందువును, మన కన్నీటి బొట్టును తుడిచివేసే శక్తి కలిగిన వాడు. ప్రియులారా, ఎందుకంటే ఆ దేవుడు కలవరి శిలువలో కన్నీటిని, దుఃఖాన్ని, బాధను, నిందను, అవమానాలను కొట్టివేశాడండి. మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివెయ్యును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో గడిచిపోయిన సంగతులను, పాత జ్ఞాపకాలను, మనం అనుభవించిన నిందలను, అవమానాలను మనం తలుచుకుంటూ కన్నీరు కార్చకుండా వాటన్నిటి నుండి విడిపించి సంతోషమించే యేసయ్య వైపు చూడాలండి. ఎల్లప్పుడూ ఆ దేవుని స్తుతించి వారిమిగా ఉండాలి. నిత్యము ఆయనకు ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే మన సమస్యల వైపు, మనకెదురయ్యే పరిస్థితుల వైపు, శత్రువుల వైపు, నిందల వైపు చూస్తామో అప్పుడు మనలో దుఃఖం, ఏడుపు, కన్నీరు ఎక్కువగా ఉంటుంది. ప్రార్థించాలన్న మనసు రాదు, వాక్యం చదవలేమో, సన్నిధికి వెళ్ళాలనిపించదు. అందుకే ప్రియులారా, ఆ దేవుడు పాత సంగతులను, గడిచిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను. నువ్వు ఏడుస్తూ ఉండడం నేను చూడలేను. అందుకే నేను సిలువలో మరణించాను. నీకు సంతోషాన్నివ్వాలని నేను శిక్షను అనుభవించాను. నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను. నీ నిందలను నేను తొలగిస్తాను. నీ ఇబ్బందులు, నీ అవమానాలు, నీ శ్రమలు, నీ సమస్యలు నీకిక శాశ్వతంగా ఉండవు. వాటిని నేను దూరపరచుతాను అని నీయందు ప్రేమ కలిగిన దేవుడు నీతో, నాతో ఈ దినమున మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మన కొరకే దేవుడు ఎన్నో నిందలను, ఎన్నెన్నో అవమానాలను భరించినాడండి. ఎంతో బాధను, కష్టాన్ని సహించినాడు. ప్రియ విశ్వాసి, ఇంతగా మన కొరకు శ్రమపడిన దేవుడు మన బాధలను తీర్చలేడా? ఈ భూమి మీద నుండి మనం అనుభవిస్తున్న నిందలను, అవమానాలను, అపనిందలను తీసివేయలేడా? ప్రియ విశ్వాసి, మనం ఎంతో నమ్మకంతో సేవించే మన దేవుడు చనిపోయి సమాధిలోనే ఉండిపోలేదండి. మరలా లేచాడు, సమాధిని గెలిచి మన మధ్యనే ఆత్మదేవుడుగా సంచరిస్తున్నాడు. మనకు సమీపంగా ఉన్నాడు. మన బాధలను, మన కష్టాన్ని ఆయన చూస్తున్నాడండి. ఈనాడు మన సమస్త బాధలు ఆయనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో నువ్వు అవమానించబడుతున్నావా? నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు నిన్ను నిందిస్తున్నారా? నిన్ను దోషినిగా చేస్తున్నారా? నానా రకాల మాటల చేత నిన్ను బాధిస్తున్నారా? నీ చుట్టుప్రక్కల వారి సూటిపోటి మాటలను, నీ ఇంటి వారి తిట్లను నువ్వు భరించలేకపోతున్నావా?
ఆనాడు హన్న అనేకుల నుండి ఎన్నో నిందలను అవమానాలను భరించింది. ఎంతో కన్నీరు కార్చింది. సూటిపోటి మాటలను తట్టుకోలేకపోయింది. అయితే ఆ నిందలను, ఆ దుఃఖాన్ని దేవుడు ఎక్కువ కాలం ఉంచలేదండి. హన్నా ప్రార్థన, ఆమె మొరను విని దేవుడు గొప్ప ఆనందాన్ని తనకు అనుగ్రహించినాడు. ఈనాడు నీకు కూడా శాశ్వత కాలం ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని నీకివ్వబోతున్నాడు ఆ దేవుడు. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీకు గొప్ప జవాబునిస్తాడు. కన్నీరు తుడుచుకో, దుఃఖించకో. ఆయన నీ కొరకు గొప్ప కార్యములను చెయ్యబోతున్నాడండి. గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో నువ్వు వేటినైతే పొందుకోలేకపోయావో, ఏ కార్యాలు నీ జీవితంలో జరగలేదని దుఃఖించినావో, వాటన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల, నీ కుటుంబం పట్ల చెయ్యబోతున్నాడు. నీ ఎడల అద్భుతాలను జరిగించబోతున్నాడండి ఆ దేవుడు. కాబట్టి దేవునికి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు. కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా దేవుని మీదనే ఆధారపడు, ఆయనని స్తుతించు. తప్పకుండా నీ దుఃఖాన్నంతటినీ గొప్ప సంతోషంగా మారుస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. భూమి మీద నుండి నీ బిడ్డలు అనుభవిస్తున్న నిందలను, అవమానాలను తీసివేసే దేవుడో తండ్రి. మీరెంతో గొప్ప శక్తి కలిగిన దేవుడో తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డల పట్ల మేలు చెయ్యాలని, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించాలని ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, బిడ్డలు ఏ విషయాల గురించి బాధపడుతున్నారో, ఏ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎవరి నిందలను, అవమానాలను తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నిటిని మీరు తుడవండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, వారి నిందలను, అవమానాలను బిడ్డలకు ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను శ్రమల నుండి విడిపించండి దేవా. సమస్యల నుండి కాపాడండి దేవా. అయ్యా, దుఃఖం కలిగించే ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ సన్నిధిలో చేరి మీకు మొరపెడుతున్నారో, మీ మీద ఆధారపడుతున్నారో, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తూ కన్నీరు కారుస్తూ మీకు ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు మీరు చెవియొగ్గండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ఎంతమంది అయితే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల ఈ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్యల నుండి, శోధనల నుండి విడిపించండి దేవా. పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రతి పని చేస్తుండగా వారికి కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు
పరీక్షలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఏ ప్రయత్నం చేసినా మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ ఉన్నతమైన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ మీద ఆధారపడే మనసును వారికి అనుగ్రహించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. దేవా, భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుమారులు కుమార్తెల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున నిత్యము మిమ్మల్ని స్తుతించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి. వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటూ అద్దెంటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున మీరే సహాయం చెయ్యండి. ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక బిడ్డలు ఎంతగానో బాధపడే వారిగా ఉంటున్నారు, కృంగిపోతున్నారు దేవా, భయపడుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థనలు ఆలకించి మీరే వారి పట్ల అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఏ ఒక్కరూ కూడా గడిచిపోయిన సంగతులను, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోకుండా, గడిచిపోయిన పాపంలో పడిపోకుండా నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. నూతనమైన కార్యముల చేత వారిని తృప్తిపరచండి దేవా. నూతనంగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నూతనమైన ఆత్మను, నూతనమైన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మీ యందు ఆనందించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి దేవా. కుటుంబ సభ్యుల్ని మీరు దీవించండి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన రకరకాల
రకరకాల శ్రమలను బట్టి, రకరకాల సమస్యలను, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు అనుభవించే ప్రతి కష్టాన్ని, బాధను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరికీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే గణపరచండి దేవా. అత్యధిక స్థితికి ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల ప్రయాసాలను, వారి కష్టాలను మీరు దీవించండి దేవా. వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని సేవించే బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, చిన్న బిడ్డల్ని భద్రపరచమని, యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, రకరకాల అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ, దైవాన్ని బిడ్డలైన వారందరూ ఈ సమయాన మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి మొరలకు మీరు చెవియొగ్గమని ప్రార్థిస్తూ, బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, బిడ్డల కుటుంబాలను, వారి కలిగినటువంటి సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.